హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి రోజు వ్లాగ్ అండి. నిన్న మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది. కొంచెం క్లౌడీగా గాలి అయితే బాగా వచ్చిందన్నమాట. సో బాగుంది కదా అని చెప్పి చిన్న క్లిప్స్ తీసాను అనమాట. అండ్ నిన్నటి వ్లాగ్ అంటే వెడ్నెస్డే రోజు వ్లాగ్ కదా, మంచి నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయండి. సో నిన్న నేను ఏం చేశానంటే మా హస్బెండ్కి లంచ్ బాక్స్ అయితే ఇవ్వలేదన్నమాట. యాక్చువల్లీ నిన్న మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ గారికి కార్యం పెట్టారన్నమాట. సో మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళిపోయారు. సో నాకు కుదరలేదు, నేను వెళ్ళడం కుదరలేదు. సో ఇక్కడ రెసిపీస్ అయితే యమ్మీ ఫిష్ ఫ్రై, పీతల ఇగురు అయితే చేస్తున్నానండి. పీతల ఇగురు అయితే మంచిగా చాలా బాగుంటుందండి. నాకైతే క్రాబ్స్ అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. క్రాబ్స్ అనే కదా, నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా బాగా ఇష్టంగా తింటాను. తిననిది ఏదైనా ఉంది అంటే మటన్ మాత్రమే. మటన్ పెద్ద ఇష్టంగా తిన్ను. ఈ చికెన్ కానీ సీ ఫుడ్ కానీ చాలా ఇష్టంగా తింటాను. ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రై చేయడానికి మ్యారినేట్ చేసుకుంటున్నానండి. ధనియా పొడి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా వేసుకొని, నేనైతే మస్ట్ అండ్ షుడ్గా మస్టర్డ్ ఆయిల్ అయితే వాడతానండి. ఫిష్లోకి ఎప్పుడు నేను మస్టర్డ్ ఆయిలే వాడతాను. మస్టర్డ్ ఆయిల్ వాడితే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఫిష్ అనేది యాక్చువల్లీ స్మెల్ వస్తుంది కదా, మనం మస్టర్డ్ ఆయిల్ వేస్ట్ చేస్తే స్మెల్ అనేది రాదన్నమాట. సో నేను అందుకే మస్టర్డ్ ఆయిల్ వాడతాను అనమాట. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవ నూనె. సో నేనైతే ఆవ నూనెతో చేస్తాను ఫిష్ అయితే. ఇక్కడైతే నేను ఫిష్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ పీతలు ఇగురు చేయాలి కదా, సరే పీతల కర్రీలోకి ఏమో ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట. ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని కూర అయితే పొయ్యి మీద పెట్టుకుంటాను. ఇక్కడైతే నేను కూర పోపు పెట్టుకుంటున్నాను. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర, యాజ్ యూజువల్ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి కాసేపు వేగిన తర్వాత ఆనియన్, కరివేపాకు మనం అక్కడ పెట్టుకున్నాం కదా, అవి వేసి వేయించుకోవాలి. నేను అలా తుడుస్తూనే ఉంటానండి, ఏమనుకోవద్దు అసలు. అదేంటోనండి, పొయ్యి మీద ఏమైనా పడితే వెంటనే తుడిచేయాలన్నమాట. నాకు అదొక జబ్బు అయిపోయింది. మా హస్బెండ్ కూడా తిడుతూనే ఉంటారు. ఏం చేస్తాం, తప్పదు మరి కొన్నిసార్లు. ఇక్కడైతే ఆనియన్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు. అది వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేయించి బాగా మగ్గబెట్టుకోవాలి, టమాటాలు సాఫ్ట్ అయినంత వరకును. రసం పెట్టేశానండి పొద్దున్న, అదే చూపించాను మీకు. ఇక్కడ కొంచెం టమాటాలు సాఫ్ట్ అయ్యాయి కదా, మనం అక్కడ కడిగి పెట్టుకున్న పీతలు అయితే వేసుకుందాం. నేను పీతలను శుభ్రంగా కడిగేసి ఉప్పు, పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి. పీతలు తినడం కూడా రావాలి ఫ్రెండ్స్. అందరికీ పీతలు తినడం రాదు, చాలామందికి తినడం రాదు పీతలు అయితే, కానీ నాకు బాగా వచ్చు. సారీ, నాకు చాలా ఇష్టం కూడా పీతలు. ఇక్కడ మనకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, పసుపు. పీతలు పులుసు కూడా పెడతారు ఫ్రెండ్స్, అది కూడా చేస్తాను. అప్కమింగ్ వీడియోస్లో అయితే పీతల పులుసు కూడా పెడతాను. ఇక్కడైతే కొంచెం కారం, ఒక 2 స్పూన్స్. నేనైతే చిన్న స్పూన్తో వేసాను కాబట్టి 4 వేసాను. మీరు పెద్ద స్పూన్స్తో వేసుకుంటే 2. నాన్ వెజ్ రెసిపీస్లో కంపల్సరీ కారం ఉండాలి ఫ్రెండ్స్. కారం లేకపోతే అవి టేస్ట్ బాగోమాట. అలాగే 2 స్పూన్స్ కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి ఒక 1 స్పూన్ వేసుకోవాలి. అవి స్పైసెస్ వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఎక్కువ వద్దు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మనం మూత పెట్టి కుక్ చేసుకోవడమే. ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. చూడండి దగ్గరికి అయింది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో దాన్ని బట్టి మనం తీసుకోవాలి ఫ్రెండ్స్. నేను ఈ స్టేజ్లోనే ఉప్పు చూసుకుంటున్నాను, నాకైతే ఉప్పు సరిపోయింది. మీకు చాలకపోతే ఈ స్టేజ్లోనే మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను, నా కర్రీ అయితే అయిపోయింది ఇక్కడ.
కర్రీ ఆఫ్ చేసి నేను వేరే డిష్లోకి తీసేసుకున్నాను అనమాట. యమ్మీ యమ్మీ పీతల కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఫిష్ ఫ్రైలోకి ప్యాన్ పెట్టుకొని మస్టర్డ్ ఆయిల్, చెప్పాను కదా నేను మస్టర్డ్ ఆయిల్ తోటే ఫ్రై చేస్తాను అనమాట. మస్టర్డ్ ఆయిల్తో నేను ఫిష్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మా హర్ష పీతలు తినడు ఫ్రెండ్స్, హర్ష కోసమే ఫిష్. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకొని తిరగదిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం చేపలను అలా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడైతే చేపల వేపుడు కూడా అయిపోయింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే లెమన్ పిండలేదు, లెమన్ పిండుకుంటే ఇంకా బాగుంటుంది. మా హర్ష లెమన్ పిండితే తినడమాట, సో నేను అందుకే లెమన్ పిండలేదు అనమాట. ఈ స్టేజ్లో మనం లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే వంటది కూడా అయిపోయింది, నేను వండినవన్నీ టేబుల్ మీద షిఫ్ట్ చేస్తున్నాను అనమాట. హర్ష వచ్చే టైం కూడా అయింది. రసము, రైస్, 2 కర్రీసు, స్పూన్స్ నేను ముందు తినేస్తాను ఫ్రెండ్స్. హర్ష వచ్చేసరికి 2 అవుతుంది అనమాట. నేను 1:30కి తినేసి ఉంటే నేను తినేలోపు వాడు వచ్చేస్తాడనమాట. లంచ్ అది అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ హర్ష గేమ్కి డ్రాప్ చేసి నేనైతే మొక్కలు కొంచెం గార్డెన్కి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. గార్డెన్ అంటే ఏం కాదు, నర్సరీ ఉంది, నర్సరీకి తీసుకెళ్ళాను అనమాట. ఎందుకంటే రిపోర్టింగ్ చేయించడానికి ఈ మధ్య బాగా వర్షాలు పడ్డాయి కదా ఫ్రెండ్స్, నాకు మొక్కలు అయితే కొంచెం తెగులు వచ్చినట్టు అనిపించింది, గ్రోత్ రావట్లేదు. సరే అని చెప్పి అవి తీసుకెళ్ళి నేను ఇక్కడ రిపోర్టింగ్ అయితే చేయించాను. అక్కడ చూడండి నర్సరీ, ఇది చిన్న నర్సరీ అన్నమాట, పెద్ద నర్సరీ ఏం కాదు. మనకి ఇక్కడ ఏంటంటే మొక్కలు ఏమైనా కావాలంటే తెప్పిస్తారు, మనకి రిపోర్టింగ్ అది చేయాలి. ఇంకో నా దగ్గర ఉన్న మొక్కలు అవి వేరేగా పెట్టి ఉంచారన్నమాట. నేను ఇవి పెంచుతానమ్మా, మంచిగా చేస్తాను, అప్పుడు మీరు పట్టుకెళ్ళరు కానీ అని అన్నారన్నమాట. ఆయన వేసి పక్కన పెట్టారు అవి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ ప్లాంట్స్ ఉన్నాయి కదా, ఇవైతే తీసుకుంటున్నాను అనమాట. వీటిని రిపోర్టింగ్ చేయించి కొంచెం మంచిగా చేసిస్తారు మనకి. అంటే మనకి కొంచెం ఇంట్లో చేయడానికి కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అంటే డాబా మీదకి వెళ్ళాలి, డాబా మీద మనకి నాకు లెగ్ ప్రాబ్లం అన్నమాట. సో నేను పైకి అయితే వెళ్ళలేను, అందుకని చెప్పాను నేను ఇక్కడ తీసుకొచ్చుకొని ఇలా రిపోర్టింగ్ చేయించుకుంటాను అనమాట. అవసరమైతే మనకి కావాలంటే తను ఇంటికి వచ్చి కూడా చేస్తారు, మా ఇంటికి వచ్చి కూడా మనకి మందులు కొట్టమంటే మందులు కూడా కొడతారన్నమాట ఆయన. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసరికి 5:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మొక్కలు ఎక్కడో అక్కడ పెట్టేసి ఇంకా నైట్ డిన్నర్కి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. హర్షాకైతే రైస్ ఉంది, నేను ఈయనైతే ఓట్స్ తినేసాం అన్నమాట. సో నైట్ డిన్నర్ అయితే అయిపోయింది అలాగా. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ సో మచ్.